హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బైజూస్ కంటెంట్ కలిగినటువంటి ఈ ఆండ్రాయిడ్ బాక్స్ ఏ విధంగా బైజూస్ కంటెంట్ కలిగినటువంటి ఈ ఆండ్రాయిడ్ బాక్స్ను ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా కంటెంట్ని లోడ్ చేయాలి, ఐఎంపీలో ఎలా డిస్ప్లే చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ మనకు 3 కేబుల్స్ అవసరం అవుతాయి. ఒకటి HDMI కేబుల్. ఈ HDMI కేబుల్ ఒకటి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాము. సెకండ్ ఎండ్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత టచ్ కేబుల్ ఉంటుంది. ఒక ఎండ్ ఇక్కడ, ఇంకొక ఎండ్ వచ్చేసి ఇక్కడ మనము ఇన్సర్ట్ చేస్తాం. ఈ విధంగా ఆండ్రాయిడ్ బాక్స్ నుంచి ప్యానెల్కు 2 కేబుల్స్ కనెక్ట్ చేయబడతాయి. తర్వాత ఇది పవర్ కేబుల్. మనకు అడాప్టర్ ఉంటుంది. ఇది బాక్స్తో పాటు, ఆండ్రాయిడ్ బాక్స్తో పాటు దీన్ని పవర్ అందించడానికి పవర్ కేబుల్ ఇది. సో దీన్ని ఈ విధంగా కనెక్ట్ చేయాలి. తర్వాత మనం మెమరీ కార్డును ఇన్సర్ట్ చేయడానికి ఒక స్లాట్ ఉంటుంది. బైజూస్ కంటెంట్ లోడ్ చేయబడిన ఈ మెమరీ కార్డ్ని ఇక్కడ మనము ఇన్సర్ట్ చేస్తాం. ఆల్రెడీ నేను మెమరీ కార్డ్ ఇందులో ఇన్సర్ట్ చేసి ఉన్నాను. ఈ విధంగా మనం సెట్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ పైన ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. లాంగ్వేజ్ మనము ఇంగ్లీష్ టిక్ చేయబడి ఉంది. ఇది ఇలానే ఉంది. నెక్స్ట్ మనం నెక్స్ట్కి వెళ్దాం. ఈ విధంగా వస్తుంది. తర్వాత మనము నెక్స్ట్, ఇప్పుడు మనం వైఫై కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. హాట్స్పాట్ ద్వారా నెట్ కనెక్షన్ చేయాలి. మనం శాంసంగ్ M30 అనేది హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేసాము కాబట్టి హాట్స్పాట్ ద్వారా దీనికి నెట్ అందుతుంది. తర్వాత నెట్ కనెక్షన్ తర్వాత, యాక్చువల్గా నెట్ కనెక్షన్ అప్పుడు కొన్ని సందర్భాల్లో సెట్టింగ్స్ సింబల్ వస్తుంది. ఆ సెట్టింగ్ సింబల్స్ టచ్ చేసి నెట్వర్క్స్లోకి వెళ్ళి మనం నెట్ కనెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇందాక మనం కనెక్ట్ చేసాం కాబట్టి ఇలా వచ్చిన స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు నాకు చూడండి, మామూలుగా ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం మామూలుగా నెట్వర్క్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ చేసాం కాబట్టి అందులో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫైల్ బ్రౌజర్, ఈ స్టెప్స్ అన్ని 5 స్టెప్స్ నెక్స్ట్ తీసుకుంటూ రావాలి. అలా వచ్చిన తర్వాత మనం ఫైల్ బ్రౌజర్ టచ్ చేస్తాం. ఫైల్ బ్రౌజర్ టచ్ చేస్తే ఇక్కడ SD కార్డ్ అని ఉంటుంది. ఈ SD కార్డ్ని టచ్ చేయాలి. ఇక్కడ ఫైల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. SD కార్డులో ఉన్నటువంటి ఫైల్స్. ఇందులో క్రింద నుంచి థర్డ్ వన్ APK ఫైల్ ఉంటుంది. దీన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఈ ఆండ్రాయిడ్ బాక్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ చేయబడతాయి. మరి ఇందులో స్టెప్స్ వస్తాయి. ఇది కొంత సమయం తీసుకుంటుంది. 2 to 3 minutes కానీ 4 minutes కానీ తీసుకుంటుంది. వెయిట్ చేసి చూద్దాం. డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ బైజూస్ ప్రీమియం? సో ఇక్కడ ఇన్స్టాల్ అనే టచ్ చేద్దాం. ఇప్పుడు బైజూస్ ప్రీమియం సంబంధించిన సాఫ్ట్వేర్స్, కంటెంట్, యాప్ ఇన్స్టాల్ అయ్యింది. డన్. ఈ విధంగా యాప్ అంతా కూడా ఇన్స్టాల్ అయింది. HMSకు మెమరీ కార్డ్స్తో పాటుగా ప్రతి క్లాస్కు సంబంధించిన ఐడి, పాస్వర్డ్ ఇచ్చింటారు. ఆ పాస్వర్డ్ అవసరమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా బైజూస్ ప్రీమియం సంబంధించి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఈ విధంగా HMSకు సీరియల్ నెంబరు, స్కూల్ నేము, మొబైల్ నెంబరు, ప్రీమియం అకౌంట్ ఐడి ఈ విధంగా ఇచ్చింటారు. ప్రతి క్లాస్కు పాస్వర్డ్ సంబంధించి ఇక్కడ మనం నెక్స్ట్, తర్వాత నెక్స్ట్, గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఉన్నసాట మన HMకు ఇచ్చినటువంటి ప్రీమియం మొబైల్ నెంబర్ అని ఇక్కడ ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక దీనికి సంబంధించి మొబైల్ నెంబర్తో పాటు కింద OTP అని ఇచ్చింటారు. ఆ OTPని ఎంటర్ చేయాలి.
ఇలా ఎంటర్ చేసినాక ఫెచ్చింగ్ అకౌంట్ అంటుంది, సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అంటుంది. ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్. సో ఇక్కడ మనం పాస్వర్డ్ను సెట్ చేయాలి. SD కార్డ్ డిటెక్షన్ అని వస్తుంది. ఇప్పుడు మనకు క్లాస్ వారీగా కోడ్ ఎంటర్ చేయాలి. ఈ పేపర్లో BNTV 4 NCERT ఇక్కడ ఒక కోడ్ ఇచ్చారు, ఈ కోడ్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం పాస్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్లాస్కి ఒక పాస్ కోడ్ ఉంటుంది. X7X PVH ఇలా ఎంటర్ చేసినప్పుడు SD కార్డ్ సింక్ అని వస్తుంది. నెక్స్ట్ వీడి చేయండి సార్. కోర్స్ క్రియేషన్ అనే ఈ విధంగా వస్తుంది. ఆ 4th క్లాస్ కంటెంట్ అంతా కూడా ఇప్పుడు లోడ్ అవుతుంది. ఇక మల్టిపుల్ SD కార్డ్స్ అని వచ్చినప్పుడు స్కిప్ కొట్టాలి. చూడండి, ఇప్పుడు 4th క్లాస్ సంబంధించినటువంటిది ఇన్స్టాల్ అయింది కంటెంట్. కాబట్టి 4th క్లాస్ కంటెంట్ ఇన్స్టాల్ అయింది కాబట్టి టిక్ మార్క్ వచ్చింది. ఇప్పుడు 10th క్లాస్ కంటెంట్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ సెటప్ పిన్ వ్యాలిడేషన్ అని అడుగుతుంది. ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్కి సంబంధించిన పిన్ ఇందులో చూసి టైప్ చేయాలి. ఇలా టైప్ చేసినప్పుడు SD కార్డ్ సింక్ అని 10th క్లాస్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఇప్పుడు లోడ్ అవుతుంది. ఇలా కోర్సు క్రియేషన్ అని వచ్చి ప్రజెంట్ 10th క్లాస్ సంబంధించిన లోడ్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ లోడ్ అయ్యి ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. చూడండి, కంటెంట్ అంతా లోడ్ అయిన వెంటనే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. మనం ఇక్కడ దీన్ని మల్టిపుల్ SD కార్డ్స్ అని వచ్చినప్పుడు స్కిప్ కొట్టాలి. ఇది ఆటోమేటిక్గా టిక్ మార్క్ వచ్చేసింది. చూడండి, 10th 4th ఇన్స్టలేషన్ అయిపోయింది. 5th క్లాస్ కంటెంట్ మనం లోడ్ చేయాలంటే మళ్ళీ 5th క్లాస్కు ఒక పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు, దాన్ని మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ప్రతి క్లాసు వాటి యొక్క కోడ్ ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్ను ఎంటర్ చేస్తూ అన్ని క్లాసులు కూడా మనము SD కార్డ్ సింక్ అని వచ్చి అక్కడ టిక్ మార్క్ వచ్చేలాగా ప్రతి క్లాసు చేయాల్సి ఉంటుంది. అన్ని క్లాసులు చేసినాక ఏమొస్తుందో చూపిస్తాను. స్టార్ట్ అవ్వండి సార్. ఓకే, ఈ విధంగా అన్ని క్లాసులు కూడా సెటప్కి వెళ్ళి మనము వాటి యొక్క పాస్వర్డ్ కొడితే అన్ని క్లాసుల యొక్క కంటెంట్ వచ్చిన తర్వాత మనం ఐ యామ్ డన్ అని టచ్ చేయాలి. అలా ఐ యామ్ డన్ అని టచ్ చేస్తే ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు దీన్ని రన్ చేసుకోవచ్చు. పిల్లలకు దీనికి సంబంధించిన వీడియోస్ చూపించవచ్చు. ఈ విధంగా మనం బైజూస్ కంటెంట్ను లోడ్ చేసి వీడియో చూపించవచ్చు. క్లాస్ కూడా మార్చుకోవచ్చు. ఏ విధంగా క్లాస్ మార్చుకోవచ్చు అంటే so the soil is going to be really hard, like hard ground. Clearly there is no space to put the seed, but even more than that, there is no space for air. బ్యాక్ వచ్చేసి మనం ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం క్లాస్ మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ 8th క్లాస్ అని ఉంది. మనం 9th క్లాస్ కావాలనుకుంటే ఇక్కడ 9th ఇక్కడ టచ్ చేస్తే 9th క్లాస్ కంటెంట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా 9th క్లాస్ నెక్స్ట్ ఏ క్లాస్ కావాలో ఆ క్లాస్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఎట్లనే మోడ్ కూడా మార్చుకోవచ్చు. స్విచ్ టు గైడెడ్ ఉంది, స్విచ్ టు లైబ్రరీ మోడ్, ఈ విధంగా మార్చుకోవచ్చు. ఓకే సార్, ఈ విధంగా మనము బైజూస్ కంటెంట్ని మనం IOPలో చూపించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.